సంవత్సరమే తనకు సంబంధించినటువంటి చదువుకు దగ్గ ఒక ఉద్యోగం వచ్చింది బెంగళూరుకి. సో బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ పోస్టల్ కాలనీలో ఎక్కడైతే అక్క చెల్లెలు ఇద్దరు ఉంటూ ఉన్నారో, గదిలో అద్దెకు తీసుకొని అక్క కాలేజ్కి వెళ్ళాలి, చెల్లి కాలేజ్కి వెళ్ళాలి జరుగుతూ ఉందో, అక్కడ జరిగేటువంటి ఆ ఫ్లాట్కి ఎదురుగానే, వాళ్ళు ఉండేటువంటి ఆ ఇంటికి ఎదురుగానే, ఎదురు బిల్డింగ్లో ఇంకో ఫ్లాట్లో నిఖిల్ రెంట్కి ఉండేవాడట. సో నిఖిల్ ఎదురు ఫ్లాట్లో, ఈ అమ్మాయి మైథిలిప్రియ ఇంకో ఫ్లాట్లో, ఎదురు ఫ్లాట్లో ఉండేవారు. సో ఈ క్రమంలోనే నిఖిల్కి వేరే ఒక అమ్మాయి క్లోజ్ అవ్వడం చూసినటువంటి మైథిలిప్రియ అది ఓర్చుకోలేకపోయింది. సో తన ప్రియుడు ఆ రకంగా వేరే అమ్మాయితో ఉండడం ఓర్చుకోలేటువంటి మైథిలిప్రియ నిఖిల్తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ ఇలా జరుగుతూనే ఉంది. సో 4 నెలల క్రితం మైథిలిప్రియకి ఓ ఉద్యోగం వచ్చింది, బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది. తన చెల్లెలు ఇంకా అక్కడే ఉండి చదువుకుంటోంది. సో 2 రోజుల క్రితం మైథిలిప్రియ తన చెల్లెలు ఉన్నటువంటి ఆ రూమ్కి వచ్చిందట. ఇక్కడ వచ్చి రాగానే మళ్ళీ నిఖిల్ ఆమెకి కాల్ చేశాడట. సో ఏం జరిగింది, మళ్ళీ మనం ఈ రకంగా గొడవపడడం కరెక్ట్ కాదని చెప్పడానికి కాల్ చేశాడా, లేకపోతే మధ్యలో కాల్స్ జరిగాయా, ఏం జరిగిందని తెలియదు. కానీ ఇక్కడ వచ్చి రాగానే మళ్ళీ నిఖిల్ కాల్ చేశారట. సో నిఖిల్ కాల్ చేసినటువంటి రోజునే మైథిలిప్రియ అమ్మాయి తన చెల్లెలతో పాటున్నటువంటి అమ్మాయి అర్ధరాత్రి 1:45 వరకు కనిపించకుండా పోయింది. రాత్రి సాయంత్రం వరకు తనతో పాటే ఉంది. అమ్మాయి తన చెల్లెలు నిద్రలేసి చూసేసరికి అక్క కనిపించడం లేదు. అక్క ఎటు వెళ్ళిందని కాల్ చేస్తే నేను నిఖిల్తో పాటే ఉన్నానని చెప్పి 1:45 చెప్పుకొచ్చిందట. నేను నిఖిల్తోనే ఉన్నాను, ఇక్కడే ఉన్నానని చెప్పి. ఇకలా సరే నిఖిల్తో ఉంది, త్వరగా రాక్క అని చెప్పింది. అమ్మాయి మళ్ళీ పడుకుంది. సో మళ్ళీ 3:45 సమయానికి 2 గంటల తర్వాత ఎగ్జాక్ట్గా చెల్లెలకి మైథిలిప్రియ ప్రియుడైనటువంటి నిఖిల్ నుంచి ఫోన్ వచ్చింది. మీ అక్క నా దగ్గరే ఉంది, వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి ఫోన్ వచ్చిందట. ఇక హుటాహుట్న వేరే ఒక మహిళతో కలిసి చెల్లెలు అక్కను తీసుకోవడం కోసం బయలుదేరిన నేపథ్యంలో మెట్లు దిగుతూ ఉండగా ఆ మెట్ల పైన తమ అక్క అంటే మైథిలిప్రియ గుండెల్లో ఛాతీల నుంచి రక్తం కారుతూ ఒక అచేతన పరిస్థితిలో, నిస్సహాయమైన పరిస్థితిలో, చాలా పెద్ద ఎత్తున ఇక గాయమైంది, రక్తం కారుతోంది, అపస్మరస్థితిలో వెళ్ళిపోయింది, స్పృహ తప్పిపోయింది. సో వెంటనే అక్క అని పిలిచేసరికల్లా అక్క అక్కడే స్పాట్లో మరణించేసింది. ఇక సో చూడండి, ఈ ఘటన చాలా ఎంత దుర్మార్గంగా జరిగిందనంటే ఇక్కడ నిఖిల్ ప్రధాన నిందితుడు ఇప్పుడు కూడా. సో నిఖిల్ని నిలదీసినప్పుడు, ఆ చెల్లెలు నిలదీసినప్పుడు నిఖిల్ చెప్పిన మాట ఏంటట అంటే, మీ అక్క నాతో గొడవ పడింది, అందుకే కోపంలో ఛాతి పైన కత్తితో పొడిచాను, చనిపోయిందని చెప్పి ఒక అసమర్థమైనటువంటి ఒక సమాధానాన్ని, ఇక ఏం కాదులే అన్నట్టుగా తాగిన మద్యంలో ఈ రకమైన మాటలు చెప్పుకొచ్చారట. సో ఏదేమైనా కొంత ప్రస్తుతం ఈ ఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి ఆ మైథిలిప్రియ మరణం పైన పెద్ద ఎత్తున అందరూ కూడా భయభ్రాంతలకు గురవుతున్నారు. నమ్మినటువంటి ఆ వ్యక్తే, వాళ్ళు చదువుకున్న సమయం నుంచి కూడా ఇద్దరు ప్రేమించుకున్నారు, అప్పటి వరకు అంతా సవ్యంగానే ఉంది, అంతా బాగానే ఉంది. ప్రియురాలు అని చెప్పి ప్రేమ పేరుతో తనని మోసగించి ఈ రకంగా వేరే ఒక అమ్మాయితో వెళ్ళడమే కాకుండా ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా హతమార్చాడు అని చెప్పి నిఖిల్ పైన అటు మైథిలిప్రియ కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉన్నారు. సో ఆమె తన స్నేహితురాలు మరో మహిళతో కలిసి వెళ్ళేటువంటి సమయంలో ఆ చెల్లెలు, రోజు అక్క అని మాట్లాడుకున్నటువంటి ఆ చెల్లెలు, ఒక రకంగా ఇంటి పెద్దగా ఉన్నటువంటి ఆ అక్క ఈరోజు తమ నుంచి లేకపోవడాన్ని ఆ చెల్లెలు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోయింది. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి చూసిన నేపథ్యంలో తన అక్క మైథిలిప్రియ అలా అచేతన పరిస్థితులు, నిస్సహాయ పరిస్థితుల్లో ఛాతీల నుంచి రక్తం కారుతూ చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఆ మైథిలిప్రియను చూసిన తర్వాత నాకు తెలిసి ఆ చెల్లెలకి డెఫినెట్గా ఒక షాక్ గురై ఉంటుంది. దాదాపుగా గుండెపోటు వచ్చినంత పని అయి ఉంటుంది, గుండెలు పగిలిపోయేంత పని అయి ఉంటుంది. తనని ఒక మంచి చదువు చదివిస్తూ చాలా చక్కగా ఇద్దరం కలిసే ఉందాం చెల్లి అని చెప్పి తనతో పాటుగా ఒక రూమ్లోకి తీసుకొచ్చి అక్కడే ఉంటూ చెల్లెలు కాలేజ్కి వెళ్ళడం, అక్క ఈ రకంగా చూసుకోవడం, ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత అంతో ఇంతో చెల్లెలకు సహాయం చేయడం, అంతా సవ్యంగా ఉన్నటువంటి సమయంలోనే ఈ దారుణం జరిగింది. ఇక్కడ ద బిగ్గెస్ట్ అందరూ చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి లేడు. 2020లో తండ్రి గుండెపోటుతో మరణించారు. తండ్రి ఉంటే ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఉండేది. డెఫినెట్గా కూతుర్లు కాబట్టి ప్రతిదీ కూడా తండ్రికి చెప్పే అవకాశం ఉంటుంది. మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, కూతుర్లు తల్లి కంటే కూడా తండ్రికి ఎక్కువగా అఫెక్షనేట్తో ఉంటూ ఉంటారు, అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు, ఒక ఫ్రెండ్స్లా ఉంటూ ఉంటారు. ఈరోజు ఆ తండ్రే ఉంటుంటే మైథిలిప్రియకు సంబంధించి తను ఎదుర్కొన్న సమస్యని, ఆ బాధని తండ్రితో పంచుకునేది ఇప్పుడు ఈరోజు ఇంత దారుణంగా హత్యకు గురయ్యేది కాదు. సో ఏదేమైనా నిఖిల్ విషయంలో చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిఖిల్కి తగ్గట్టుగా ఆయన చర్యలు తీసుకోవాలి, ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆయన ఏకంగా ఉరిశిక్ష వేయాలని చెప్పి కూడా ఇటు మైథిలిప్రియకు సంబంధించిన బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గయాజ్ సిద్ధంగా. గయాజ్, అక్కడ ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి?
కన్న బిడ్డల్ని పెంచి పోషించి చివరికి వాళ్ళు ప్రేమించమని వెంటాడి ఒకవేళ ప్రేమించుకుంటే అతి దారుణంగా హత్యలు చేస్తూ ఉన్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే నెల్లూరు నగరంలో రాత్రి ఓ కిరాతకుడు ప్రేమించలేదనే ఉద్దేశంతో ఒక అమ్మాయిని అతి కిరాతకంగా పొడిచి చంపిన ఘటన నెల్లూరులో కలకలం రేగింది. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి? అమ్మాయి పేరేం పేరు, వాడి పేరేం? నా పాప పేరు మైథిలి, వాడి పేరు నిఖిల్. వాడు ఫస్ట్ ఇయర్లో బీఫార్మసీలో వాడు క్లాస్మేట్. అప్పట్లో వాడు ఏదో ప్రపోజ్ చేస్తే నాన్న మేము తండ్రి లేని పిల్లలు చదువుకోవడానికి వచ్చారు, నాన్న లేడు, వాడని వదిలేయండి అని నేనే ప్రాధాయపడ్డాను. ప్రతిమలాడుకుని ప్రిన్సిపల్ సార్ చేత చెప్పించాను. వాడు సైడ్ అయిపోయాడు అనుకున్నాను. కానీ ఆ తర్వాత మా పాప చదువు మామూలుగా జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఏం న్యూసెన్స్ లేవు. మళ్ళీ ఈ మధ్య ఫైనల్ ఇయర్ అయిపోయినాక పాస్ అయిపోయినాక నువ్వు ఎలా పాస్ అయ్యావు, నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పి ఏదో హారర్ స్టార్ట్ చేశాడంటే చెప్పాడు. మళ్ళీ వాడిని మందలిచ్చాను. నా పాపకి బెంగళూరులో మంచి జాబ్ వచ్చింది. బెంగళూరుకి జాబ్ చేయడానికి పోయింది. సాఫ్ట్వేర్ లో కాదండి, ఇది మొబైల్ కంపెనీలో మంచి ఆఫర్ తో మంచి జాబ్ వచ్చింది. వెళ్ళి 3 నెలలు అయింది. 3వ తేదీ వచ్చింది, పుట్టినరోజు కానీ వచ్చింది. ఫ్రెండ్స్ కలిసి వస్తానని చెప్పి వెళ్ళింది. వాళ్ళు పిలిచి వెళ్ళింది. మా చిన్న పాపని పెద్దరిని పంపించాను. ఫ్రెండ్స్ కలిసి వస్తానని చెప్పి వచ్చి నాకు ఆ మాందలు చెప్పి వచ్చింది. తీరా చూస్తే 3 గంటలకు ఫోన్ వచ్చింది. ఏమని, నిన్న ఉదయం ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి వచ్చి ఈ రోజు ఉదయాన్ని వస్తా ఉన్నారు. ఈ రోజు నైట్ ఉండి మంచి సరదాగా ఉండేసి వస్తామన్నారు. నాకు నైట్ 3 గంటలప్పుడు ఫోన్ వచ్చింది. ఎవడో ఒకటి ఫోన్ చేసి మీ పాప మెట్ల మీద ఉంది తీసుకెళ్ళమని చెప్పి ఫోన్ చేశారంట. చిన్న పాప ఫోన్ చేసింది. అమ్మ నా ఏందమ్మా అంటే, రా మమ్మీ అక్క మెట్ల మీద కూర్చోందని మా పాప పక్కింటి ఆమెను తీసుకొచ్చి చూసేసరికి మెట్ల మీద అట్లాగే దుప్పటి కప్పుకొని కూర్చో ఉంది.